సరే ఇంకేంట్రా విషయాలు? ఇంకేముందక్క మీరే చెప్పాలి. అందరూ బాగున్నారక్క? అందరూ బాగున్నారా? నాకే అసలు ఖాళీ ఉండట్లేదు, ఊపిరాడట్లేదురా బాబు. ఇదిగో ఒకరి తర్వాత ఒకరు రోజు ఫోన్ చేసి తినేస్తున్నారు కుట్టమని. బయట చూస్తే ఫంక్షన్‌లో, ఇంట్లో చూస్తేనేమో మిషన్ వర్క్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాకు అర్జెంటు, మాకు అర్జెంటు అంటున్నారు. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు చీకటడుతుందో కూడా తెలియట్లేదు నాకు. ఇది సరిపోతుంది నాకు. అవునక్క. నువ్వింతలా కష్టపడి పని చేయడానికి దేవుడంత ఓపిక, ఆరోగ్యం ఇచ్చాడు. అవును తమ్ముడు. దేవుడే గనక ఆ శక్తి, ఆరోగ్యం ఇవ్వకపోతే నేను ఏ పని చేయలేను తమ్ముడు. అక్క నాకో డౌట్ అడగనా? అడుగు తమ్ముడు. మరి నువ్వు బాధపడినట్టు అడుగుతాను మరి. నేనెందుకు బాధపడతాను తమ్ముడు? అడుగు. నీకు శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి సహాయం చేసే దేవునితో రోజులు ఎంత సమయం గడుపుతున్నావు? అసలు ఈ వారం వాక్యమే చదవలేదు. ఎక్కడ తమ్ముడు? ఖాళీ ఉండట్లేదు. ప్రార్థన అంటే చేసుకుంటున్నాను గానీ, వాక్యం చదివేంత ఖాళీ ఉండట్లేదురా. నీకు ఇంత సహాయం చేస్తున్న దేవునికి కూడా ఖాళీ లేదని పట్టించుకోకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు దేవునితో ఎంతో సమయం గడిపే నువ్వు ఇప్పుడు ఖాళీ లేని పనులు వచ్చేసరికి దేవుని పక్కన పెట్టేశావు. ఆయనతో సహవాసం చేస్తే మేలని, ఆయన వాక్యమే మనం బ్రతికించేదని, మానవాన్ని మధురంగా చేశాడని, నీటిని ద్రాక్షారసంగా మార్చాడని, ఆయన బండని చేలికి నీళ్లు ఉబికాయని, గాలిని సముద్రాన్ని గద్దించగా అవి హద్దు మేరకు ఆగిపోయాయని, ఆయన మాటతో వలవేయగా వల పిగిలిపోయిన సమృద్ధిగా చేపలు పట్టారని, ఇన్ని శక్తిగలిగిన కార్యాలు ఆయన ద్వారా, ఆయన వాక్యం ద్వారా జరిగాయని తెలిసి నిన్ను బలపరిచి నీకు ధైర్యం చెప్పి, వాక్యం ద్వారా నీకు జ్ఞానం నేర్పి, నిన్ను సమాజంలో బ్రతకడానికి సహాయం చేసిన దేవుని సహవాసాన్ని మరిచి, వాక్యం చదవక, ప్రార్థన చేయక, నీ పనుల బిజీతో ప్రభుని పక్కన పెట్టి, ప్రభు కొరకు ఏం చేసావు? ఎవరిని ప్రభులోకి నడిపించావు? నీ వల్ల ప్రభుకి ఏమైనా మేలు కలిగిందా? నీకన్నా ముందు కీర్తనని అడిగాను, ప్రార్థన చేసావా, బైబిల్ చదివావా అని. తన కూడా ఈ వారం పబ్లిక్ ఉంది మావయ్య, రాత్రి పగలు రెస్ట్ లేకుండా చదివినా జ్ఞాపకం ఉండడం లేదు, పరీక్షల్లో పాస్ అవుతానో లేదో అని భయంగా ఉంది అంది. బైబిల్ అయితే అసలు చదవలేదు, మార్నింగ్ లేచిన వెంటనే కొంతసేపు ప్రార్థన చేశానని చెప్తుంది. అక్క, నేను చెప్పే మాట నీకు బాధ కలిగిస్తే నేనేం చేయలేను. కానీ మొదట ప్రార్థన, దేవుని వాక్యం చదివి ఆయనతో కొంత సమయం గడిపి, రోజు నీ దగ్గరికి చాలామంది వస్తారు, కనీసం ఒక్కరికైనా దేవుడి గురించి చెప్పడానికి ప్రయత్నించు.